అందరికీ గుడ్ మార్నింగ్. లాస్ట్ సెషన్లో మనం డివిజిబిలిటీ రూల్స్ అనే చాలా నంబర్స్ తెలుసుకున్నాం. అందులో ఎక్సెప్షన్గా ఈ ప్రైమ్ నెంబర్స్ని వదిలేసుకున్నాం. సో అందులో ఫస్ట్ మనకు చెప్పుకున్న నెంబర్ ఏంటి అంటే 7. సో ఈరోజు మనం 7 గురించి డివిజిబిలిటీ రూల్ గురించి తెలుసుకుందాం. 7 డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుంది, టేక్ ద లాస్ట్ డిజిట్, డబుల్ ఇట్ అండ్ సబ్స్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ ద రిమైనింగ్ నంబర్. If the result is divisible by 7, then the original number is also divisible by 7 అన్నాడు. సో ఏంటి డివిజబుల్ రూల్ ఏం చెప్తుంది, లాస్ట్ డిజిట్ని తీసుకొని దాన్ని డబుల్ చేసి ఇంటూ 2 చేసి రిమైనింగ్ నంబర్ నుంచి దాన్ని సబ్స్ట్రాక్ట్ చేసాం అనుకో, ఒకవేళ వచ్చిన నంబరు 7తో డివిజబుల్ అయితే ఆ నంబర్ టోటల్ కూడా 7తో డివిజబుల్ అవుతుంది అన్నాడు. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, 14 తీసుకుందాం, సింపుల్ నంబర్. సో లాస్ట్ డిజిట్ ఏంటి ఇక్కడ 4. సో ఏమన్నాడు, 1 మైనస్ రిమైనింగ్. సో లాస్ట్ డిజిట్ని ఏం చేయాలి, 2 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 అన్నాడు. సో ఇప్పుడు రిమైనింగ్ నెంబర్ ఎంత, 1 మిగిలింది. 1లో నుంచి -8 పోతే ఎంత, -7. సో ఈ నెంబర్ 7తో డివిజిబుల్ కాబట్టి ఈ హోల్ నెంబర్ 14 అనేది కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు 1407 అని ఉంది. సో ఈ 1407 అనేది 7తో డివిజిబుల్ కాదని మనం చెక్ చేద్దాం. ఇచ్చిన ఆప్షన్ ఇచ్చిన కండిషన్ ఏంటి, లాస్ట్ డిజిట్ ఏం తీసుకోవాలి, లాస్ట్ డిజిట్ 7, 14 0 140 రిమైనింగ్ నెంబర్ 14 7 ఇంటూ 2 అంతేనా, 7 ఇంటూ 2 14. సో ఈ నెంబర్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేయాలి అంటే -14 ఎంత, 6 3లో 126. సో 126 అనేది 7తో డివిజిబుల్ అవుతుందా లేదా అని మనం చెక్ చేయాలి. సో 7తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. 126 7 7 1 7 5 7 8 56. సో డివిజిబుల్ అవుతుంది. దీన్ని ఏం చేద్దాం, మళ్ళీ దాన్ని మళ్ళీ సేమ్ ఫార్ములా రిపీట్ చేద్దాం. ఓకేనా, లాస్ట్ డిజిట్ ఏంటి ఇక్కడ 6. సో 6 ఇంటూ 2 ఎంత, 12. ఓకేనా, రిమైనింగ్ నెంబర్ ఎంత, 12. 12 మైనస్ 12 దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో 0 అనేది ఆల్వేస్ డివిజిబుల్ బై 7. ఓకేనా, 0 బై ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. రిమైండర్ అనేది 0 వస్తుంది. సో ఈ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 126 140 ఎంత, మనం తీసుకున్న నంబర్ ఎంత, 140 తీసుకున్నాం మనం. 140 అయినా తీసుకున్న నంబరు 1407 తీసుకున్న టోటల్ నెంబర్ అయినా 1407 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మనం ఇది చేయాలి. దీన్ని ఇది రిపీటెడ్ ప్రాసెస్. 28707556. ఓకేనా, ఈ నెంబర్ ఉంది. సో ఈ నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుందా లేదా అని మనం ఎలా టెస్ట్ చేయాలి చూద్దాం. ఓకేనా, మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, టేక్ ద లాస్ట్ డిజిట్ ఏముంది ఇక్కడ 6 ఉంది కాబట్టి ఈ నెంబర్ మిగతా నెంబర్ని అట్లా పెట్టుకోవాలి. 28707 6 ఇంటూ 2 ఎంత, 12. ఓకేనా, ఇప్పుడు ఎంత వచ్చింది, 360728287063. సో సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేయాలి సేమ్ ప్రాసెస్ అని. సో ఇప్పుడు ఏం చేయాలి, 3 ఇంటూ 2 లాస్ట్ డిజిట్ అంతేనా, రిమైనింగ్ నెంబర్ ఎంత 28706 అంటే 3 ఇంటూ 2 అంటే 6 కాబట్టి 007287287 జీరోస్ ఉంటే మనం డైరెక్ట్గా రిమూవ్ చేసుకోవచ్చు దీన్ని. ఓకేనా, మిగతా నెంబర్ని మనం టెస్ట్ చేయాలి. 287 ఉంది. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఏం చేయాలి, 7ని 28. ఓకేనా, 7 ఇంటూ 2 ఎంత, 14 ఎంత, 14 ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై 7 కాబట్టి 28 కూడా డివిజిబుల్ బై 7. సో ఈ హోల్ నెంబర్ కూడా 7తో డివిజిబుల్ అవుతుంది. సో దీన్ని మనం ఈ ఫార్ములా ఎలా వచ్చింది మనం ఒకసారి డెరైవ్ చేద్దాం. ఓకేనా, ఎలా వచ్చింది. సో మనం లాస్ట్ సెషన్లో తెలుసుకున్న కాన్సెప్ట్ ఏంటి, ఏదైనా ఒక నెంబర్ని మనము టూ పార్ట్స్కి డివైడ్ చేసుకుంటాం. ఏ విధంగా, 10a + b అనే ఫార్మాట్లో డివైడ్ చేసుకుంటాం. సో 10a + b ఫార్మాట్లో మనం డివైడ్ చేసుకుందాం ఇప్పుడు కూడా. సో ఇప్పుడు నేనేమనుకుంటా అంటే ఒక నంబర్ n అనేది అనుకుంటా, n అనేది. ఓకేనా, n ఫస్ట్ కండిషన్ ఏంటంటే n ఈజ్
డివిజబుల్ బై 7. ఓకేనా, ఫస్ట్ కండిషన్. సో నేను ఈ n అనేది డివిజబుల్ బై 7 అని రాసుకున్నా. ఓకేనా, n అనేది, సో ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 7x అనుకోవచ్చా నేను, అంతేనా? 7x, ఎందుకంటే n అనేది మల్టిపుల్ ఆఫ్ 7 అనుకుంటున్నా. ఓకేనా, కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 7x అనుకుంటా. దట్ ఈజ్ ఈక్వల్ టు నేను రాసా అంటే n ఈజ్ ఈక్వల్ టు 10a ప్లస్ b అని రాసుకుంటా. ఓకేనా, n ఈజ్ ఈక్వల్ టు 10a ప్లస్ b. ఏదైనా 2 డిజిట్ నెంబర్. ఓకేనా, ఇది 2 డిజిట్ అయినా త్రూ ఎన్ని డిజిట్స్ ఉన్నా కానీ 10a ప్లస్ b ఫామ్లో రాసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ ఉంది 721. ఓకేనా, 721 ఏం రాయొచ్చు నేను 10a ప్లస్ b ఫామ్లో 72 ఇంటూ 10 ప్లస్ 10 ప్లస్ బి వాల్యూ 1, అంతేనా? 720 ప్లస్ 1 721. సో మనం ఏదైనా ఒక నెంబర్ని ఏ విధంగా డివైడ్ చేసుకుంటాం? ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, ఇదే నెంబర్ని 7 ఇంటూ 100 ప్లస్ 2 ఇంటూ 10 ప్లస్ 1 రాయొచ్చు కదా, అంతేనా? సో ఈ విధంగా మనము ఏదైనా ఒక నంబర్ని ఈ విధంగా డివైడ్ చేసుకుంటాం. మల్టిపుల్ ఆఫ్ టెన్స్లో ఉంటుంది మన నంబరు ఏదైనా కానీ. ఓకేనా, పవర్ ఆఫ్ 10. ఇప్పుడు చూడండి 10 పవర్ 0 ఇంటూ 1 ప్లస్ 10 పవర్ ఆఫ్ 1 ఇంటూ 2 ప్లస్ 10 స్క్వేర్ ఇంటూ 7, అంతేనా? ఇది వాల్యూ. ఈ విధంగా మనం నంబర్స్ ఈ విధంగా ఉంటాయి. ఇంకొక నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 4876123. ఓకేనా, ఈ నెంబర్ని ఎలా రాసుకుంటాం? ఇప్పుడు చూడండి 10 to the power of 0 into 3 plus 10 into 2 plus 100 into 1 plus 1000 into 6 plus 10,000 into 7 plus 1 lakh into 8 ప్లస్ 40 ఇంటూ 10 lakh ఇంటూ 4. ఓకేనా, ఈ విధంగా రాసుకుంటాం వాల్యూస్ని మనం, ఈ విధంగా డివైడ్ చేసుకుంటాం. సో అదేవిధంగా నేనేం చేస్తానంటే ఇవన్నీ కాకుండా, ఇంత పెద్ద లెంతీ కాకుండా జస్ట్ సింపుల్గా 10a ప్లస్ బి ఫామ్లోకి 10a ప్లస్ బి ఫామ్లోకి డివైడ్ చేసుకుంటా. ఎలా? ఈ బి అనేది ఏంది? యూనిట్ డిజిట్స్, మిగతాదంతా టెన్స్లోనే ఉంటుంది. 72 ఇంటూ 10 అని రాయచ్చా? ఇప్పుడు 10 అంటే 10, ఈ వాల్యూ ఏమవుతుంది? ఈ వాల్యూ ఏమవుతుంది? ఏ అవుతుంది. ఈ 1 అనేది బి అవుతుంది, యూనిట్ డిజిట్స్. ఓకేనా, ఈ ఫామ్లోకి రాసుకున్నా. సో ఇప్పుడు నేను 10a ప్లస్ బి అనేది ఫార్ములా ఉంది, ఈ విధంగా తీసుకున్నా. ఈజ్ ఈక్వల్ టు 7x అని అవుతుంది ఇక్కడ. ఓకేనా, 7x ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు 10a ప్లస్ బి. ఇప్పుడు నేనేం చేశానంటే 10a ప్లస్ బిని n ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, n ఈజ్ ఈక్వల్ టు 7a ప్లస్ 3a ప్లస్ బి. ఓకేనా, ఈ విధంగా రాసుకుంటా. దట్ ఈజ్ ఈక్వల్ టు 7x. ఆల్రెడీ 7తో డివిజబుల్ అవుతుంది కదా, ఇదంతా 7తో డివిజబుల్ అవుతుందని మనం అనుకున్నాం ముందు, ఫస్ట్ కండిషన్. ఓకేనా, సో కాబట్టి నేనేం చేస్తానంటే ఇది 7తో డివిజబుల్ అవుతుంది, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 35x ప్లస్ y బై 7, ఈ వాల్యూ 7తో డివిజబుల్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయడానికి మనం ఏం తీసుకున్నాం, ఇది ఆల్రెడీ ఈ పార్ట్. దీన్ని మామూలుగా విడదీసి రాసుకుంటే ఏం రాసుకున్నాం? 35x/7 ప్లస్ y/7. సో ఇప్పుడు ఈ వాల్యూ డివిజబుల్ అవుతుందా లేదా అని మనం టెస్ట్ చేయడానికి 35/7 అనేది ఆల్రెడీ 7తో డివిజబుల్ సార్ 35 అనేది. సో మనకి ఈ పార్ట్తో సంబంధం లేదు ఇంకా. ఈ పార్ట్ y అనేది పార్ట్ 7తో డివిజబుల్ అవుతే, 7తో డివిజబుల్ అయినప్పుడు మాత్రమే ఈ హోల్ నంబర్ 35 ప్లస్ x అనేది డివిజబుల్ అవుతుందని మనం చెప్తాం. ఓకేనా, సో ఇప్పుడు y అనే పార్ట్ని మాత్రమే మనకు అవసరం, y అనే పార్ట్ని. ఓకేనా, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ y/7 అనేది, y అనేది 7 మల్టిపుల్ అయినప్పుడు మాత్రమే డివిజబుల్ అవుతుంది. వైని నేనేం రాసుకుంటాను అంటే n ఇంటూ ఎం అని రాసుకున్నాను అనుకో, y ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, y ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ m/7, y/7 అంటే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ వైకి ఏం చేసినా కూడా అది అట్లే ఉంటుంది, 2 ఇంటూ వై
y/7 మాత్రమే డిసైడ్ చేస్తుంది నా వాల్యూని. వెదర్ ఈ వాల్యూ మొత్తం డివిజబుల్ అవుతుందా లేదా అనేది. y అనేది మల్టిపుల్ ఆఫ్ 7 ఉన్నప్పుడు మాత్రమే డివిజబుల్ అవుతుంది. ఇప్పుడు నేను ఏదైనా ఒక 2y తీసుకుంటా, ఓకేనా. 2y అనేది 7తో డివిజబుల్ అవ్వాలంటే వైతో 7తో డివిజబుల్ అయినప్పుడు మాత్రమే 2y అనేది డివిజబుల్ అవుతుంది. 3y తీసుకుంటా, అది కూడా y డివిజబుల్ అయితేనే 3y డివిజబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ y = 7 అనుకుంటాను. 2y = 14, 3y = 21. సో ఇప్పుడు y డివిజబుల్ అయ్యింది, 7తో డివిజబుల్ అవుతుంది ఇక్కడ. సో 2y కూడా డివిజబుల్ అవుతుంది, 3y కూడా డివిజబుల్ అవుతుంది, 7తో డివిజబుల్ అవుతుంది. ఒకవేళ y వాల్యూ 6 తీసుకుంటా, ఓకేనా. y = 6 అనుకున్నా, ఓకేనా. y = 6 అనుకున్నప్పుడు చూద్దాం 2y వాల్యూ ఎంత. y 6తో డివిజబుల్ అవ్వలేదు ఇక్కడ. y అనేది 6 అనేది 7తో డివిజబుల్ అవ్వదు. సో 2y వాల్యూ ఎంత, 12. 3y వాల్యూ ఎంత, 18. 4y వాల్యూ ఎంత, 24, ఓకేనా. సో ఈ వాల్యూ ఏవి కూడా 7తో డివిజబుల్ అవ్వవు. ఓన్లీ ఇట్ డిపెండ్స్ అపాన్ y వాల్యూ మాత్రమే y వాల్యూ మాత్రం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఏంటి, y డివిజబుల్ అవుతుందా లేదా అని మనం టెస్ట్ చేయాలి. ఓన్లీ y డివిజబుల్ అవుతుందా లేదా అని మనం టెస్ట్ చేసుకోవాలి. సో ఇదే కాన్సెప్ట్ మనము ఇక్కడ 35/y అనే 35x + y అనే రాసుకున్నాం కదా. సో ఈ వాల్యూని కూడా మనము ఈ విధంగా చేద్దాం. ఇప్పుడు 7a అనేది డివిజబుల్ అయ్యింది. సో 7తో డివిజబుల్ అవుతుంది. సో నాకు దీంతో అవసరం లేదు, ఇంకా ఈ నెంబర్తో మనకు అవసరం లేదు. నాకు టెస్ట్ చేయాల్సిందంతా ఇక్కడ మాత్రమే. ఈ నెంబరు 3a + b అనేది డివిజబుల్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేయాలి. సో నేనేం చేస్తానంటే ఈ నెంబర్ని ఇప్పుడు ఇంటూ 2 చేస్తాను. అంటే ఇప్పుడు 2 × 7x అంతేనా, y = 2n అంతేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు 14a అంతేనా. ఈ వాల్యూ 14a + 6a + b, ఓకేనా. అన్ని చోట్ల 2తో మల్టిప్లై చేసుకున్నా. సో దీని వాల్యూ ఇది 7తో డివిజబుల్ అవుతుంది, ఇది 7తో డివిజబుల్ అవుతుంది. సో ఇదంతా కూడా డివిజబుల్ అవుతుంది, అంతే కదా. నేనేం చేస్తాను ఇప్పుడు, నెక్స్ట్ నాకు ఈ పార్ట్ అవసరం లేదు. ఏది 14a, ఇది ఆల్రెడీ డివిజబుల్ బై 14. సో 6a + b అనే వాల్యూ ఉంది, ఓకేనా. 6a + b × 2 ఇక్కడ 6a + b, ఓకేనా. ఇప్పుడు నేను 6a ఏం రాసంటే 7a - a + b అంతేనా. ఈ వాల్యూ 6aనే కదా. ఇప్పుడు చూద్దాం దీన్ని. నేను 2x అంతేనా, 2x = 2n అంతేనా, 7 వాల్యూ, ఓకేనా. ఇప్పుడు చూడండి = 14a + 7a - a + 2b. ఇక్కడ 2 ఉంది కదా ఆల్రెడీ, 2b, ఓకేనా. ఇప్పుడు చూద్దాం, ఇది డివిజబుల్ అవుతుంది, ఇది డివిజబుల్ అవుతుంది. సో నేనేం చేస్తుంటే -1తో మల్టిప్లై చేసుకుంటా అంతా. సో ఇప్పుడు ఏమవుతుంది, -14a - 7a + a - 2b, ఓకేనా. చూడండి ఇప్పుడు 14a డివిజబుల్ బై 7 అన్నాం, 7a డివిజబుల్ బై 7 అన్నాం. సో నాకు ఇప్పుడు టెస్ట్ చేయాల్సిందంతా ఇక్కడ ఈ పార్ట్. ఏ పార్ట్, నెక్స్ట్ పార్ట్ a - 2b, అంతేనా. ఈ పార్ట్ టెస్ట్ చేసినప్పుడు ఈ పార్ట్ 7తో డివిజబుల్ అయితే, ఓకేనా, అప్పుడు ఇచ్చిన హోల్ నెంబర్ కూడా 7తో డివిజబుల్ అవుతుందని అర్థం. సో ఈ కాన్సెప్ట్ని తీసుకొని మనకు డెరైవ్ చేసిన ఈ ఈ టాపిక్, ఈ రూల్ను మనం తీసుకున్నాం 7, ఓకేనా. ఇప్పుడు చూడండి అంటే ఇప్పుడు 721 వాల్యూ 721. సో ఈ నెంబర్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 721 మనం రాయొచ్చు 72 × 10 + 1. ఇక్కడ ఏ వాల్యూ 72, బి వాల్యూ ఎంత 1, ఓకేనా. బి వాల్యూ 1. మనకి ఇచ్చిన ఫార్ములా ఏంటి, a - 2b అంతేనా. ఏ వాల్యూ ఎంత 70 బి వాల్యూ ఎంత 2, 72 అంటే ఏ వాల్యూ 72, బి వాల్యూ 2, దట్ ఈస్ ఈక్వల్ టు 70. సో ఈ వాల్యూ a - 2b అనేది ఏంటి, 7తో డివిజబుల్ అవుతుంది కాబట్టి 721 అనేది కూడా కంప్లీట్గా డివిజబుల్ అవుతుంది, ఓకేనా. సో ఈ ప్రాసెస్ని మనం ఎవెన్చువల్గా మనం 7తో డివిజబుల్ అయ్యే స్మాలెస్ట్ నెంబర్ వరకు తీసుకొచ్చుకొని చెక్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 డిజిట్ నెంబర్ కూడా మనకి ఈజీగా అర్థమైపోయింది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇంకొకటి 8764213, ఓకేనా. ఈ నంబరు
7తో డివిజబుల్ అవుతుందా లేదా అనేది మనం టెస్ట్ చేయాలి. 7తో డివిజబుల్ అవుతుందా లేదా అని మనం టెస్ట్ చేయడానికి మనకు రూల్ ఏంటి ఇక్కడ మనం చూద్దాం. ఓకేనా? లాస్ట్ డిజిట్ను తీసుకుని డబుల్ చేయాలి. ఓకేనా? ఈ ఫార్ములానే చేద్దాం. ఏ మైనస్ టూ బి. ఎందుకు మనం ఈ ఫార్ములాని డెరైవ్ చేసుకున్నాం? ఈ ఫార్ములాని ఏ మైనస్ టూ బి ఈజ్ ఈక్వల్ టు ఇది అని చెప్పుకున్నాం అంతే సింపుల్గా. ఇక్కడ ఉన్న ఈ రూలే ఏ మైనస్ టూ బి. ఎందుకు మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా. రిమైనింగ్ నెంబర్ ఎంత ఇక్కడ 72, 721 అనే నెంబర్లో లాస్ట్ డిజిట్ ఏంటి 1 అనే నెంబర్ తీసుకొని డబల్ చేసినామా? ఓకేనా? ఇంటూ 2 చేసినాం ఇక్కడ. ఓకేనా? రిమైనింగ్ నెంబర్లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేసినాం. 70లో 2లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేసినాం. రిమైనింగ్ నెంబర్ ఇదే కదా. సో వచ్చిన వాల్యూ డివిజబుల్ 70 కాదని టెస్ట్ చేసినాం. సో సేమ్ ఫార్ములానే ఈ విధంగా డెరైవ్ చేసినాం మనం. ఈ డెరివేషన్నే సింపులెస్ట్ ఫామ్లో ఈ విధంగా రాసుకున్నాం. ఓకేనా? కానీ ఇలాంటి పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు చూద్దాం వాల్యూ ఎంత ఇక్కడ. చూద్దాం. లాస్ట్ డిజిట్ 876421. ఓకేనా? ఇదే వాల్యూ రిమైనింగ్ నెంబర్. దీన్ని డబుల్ చేయాలి లాస్ట్ డిజిట్ని, అంటే 6 వాల్యూ ఎంత 15467 సో ఇప్పుడు ఇంత పెద్ద నెంబర్ వచ్చింది. ఇక్కడ 72 -2 వచ్చింది కాబట్టి 70 అని వచ్చింది కాబట్టి డైరెక్ట్గా చెప్పేసినాం. ఇక్కడ మళ్ళీ ఇంత పెద్ద లెంతీ నెంబర్ వచ్చింది. సో మనం దీన్ని మళ్ళీ ఎలా సాల్వ్ చేయాలి? కష్టం కదా. సో సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఎందుకు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ నంబర్ ఉంది n is equal to 7876421 ఓకేనా? సో ఈ నంబరు n అనేది డివిజిబుల్లా కాదని మనం టెస్ట్ చేస్తున్నాం. సో మనకి ఏ మైనస్ టూ బి వాల్యూ డివిజబుల్ అయితే ఈ హోల్ నంబర్ డివిజబుల్ అవుతుంది. ఓకేనా? అదే కదా మన కాన్సెప్ట్. సో ఇప్పుడు చూడండి n-2b వాల్యూ ఎంత వచ్చింది 876415. సో 876215 అనేది ఈ నంబరు 7తో డివిజబుల్ అయితే ఈ హోల్ నెంబర్ డివిజబుల్ అవుతుంది. సో ఈ నంబర్ 7తో డివిజబుల్ అవుతుందా లేదని మనం మళ్ళీ చెక్ చేస్తున్నాం. సో మళ్ళీ చెక్ చేయాలి కాబట్టి ఈ నెంబర్ని ఎలా చెక్ చేయాలి? సేమ్ ప్రొసీజర్ a-2b ఫామ్లో మళ్ళీ ఇక్కడ కూడా యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి అంటే ఈ నంబర్ డివిజబుల్ అయితేనే. సో 876421 ఉంది కదా, మనకు ఎంత వచ్చింది 415. ఈ వాల్యూ 415 అనేది 7తో డివిజబుల్ అయితే ఈ నెంబర్ డివిజబుల్ అవుతుంది. సో ఈ నెంబర్ 7తో డివిజబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలంటే ఇప్పుడు చూడండి, ఇది నంబర్ n అనుకుంటే ఇది m అయింది కదా, ఇంకొక నంబర్ కదా. సో ఈ నెంబర్ కూడా టెస్ట్ చేయాలి. సో ఈ నెంబర్ని టెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఇదే ఫార్ములా రిపీట్ చేయాలి. సో మళ్ళీ సేమ్ ఫార్ములా రిపీట్ చేద్దాం. 415 అంటే ఎంత 87641 -10 అంతేనా? ఇప్పుడు ఏమంత వచ్చింది వాల్యూ 874631. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇది ఎం అయింది, ఇది పి అయింది వాల్యూ. ఓకేనా? ఇప్పుడు పి డివిజబుల్ అవుతుందా లేదంటే టెస్ట్ చేయాలంటే సేమ్ ప్రొసీజర్, మళ్ళీ అదే ప్రొసీజర్. 7 ఇప్పుడు మళ్ళీ 1 ఈడికి వచ్చింది 2 అంతేనా? ఇప్పుడు ఎంత వచ్చింది 8741. మళ్ళీ 2తో 1 ఎంత 2 వచ్చింది. ఎంత వచ్చింది 872. సో 872 డివిజబుల్ అవుతుందా లేదా మనకు తెలియదు. మళ్ళీ టెస్ట్ చేద్దాం. 2 యువతలకు వస్తే ఎంత? ఇది 2 4 3 అంతేనా? 81. ఓకేనా? 81 అనేది ఏంటి? 7తో డివిజబుల్ అవ్వదు. కాబట్టి ఈ హోల్ నంబర్ కూడా ఈ ఇచ్చిన నంబర్ మొత్తం కూడా 7తో డివిజబుల్ అవ్వదు. ఇచ్చిన నంబర్ ఏమి ఇచ్చాడు మనకి? ఇచ్చిన నంబర్ లాస్ట్లో 876421 అనేది కూడా 7తో డివిజబుల్ అవ్వదు. కావాలంటే మనం చెక్ చేద్దాం. 7 7 1 7 1 7 7 2 14 3 6 7 5 36 7 5 35 1 4 7 2 14 14 2 ఉంది 0 1 7 3 21. ఓకేనా? 0 0 0 1 3. సో 7 1 7 ఎంత 6, రిమైండర్ 6 వచ్చింది. సో వాల్యూ ఏంటి ఇక్కడ మనకు? ఎవెన్చువల్గా మనకి ఏం తెలిసింది ఇక్కడ
7తో డివిజిబుల్ అవ్వదని తెలిసింది. సో ఇక్కడ కన్ఫర్మ్ చేసుకున్నాం 7తో డివిజిబుల్ అవ్వదని. సో ఈ విధంగా మనము 7 డివిజిబిలిటీ రూల్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఈ ఫార్ములా ఇప్పుడు మనకి సడన్గా గుర్తు రాలేదనుకోండి, సో మనం ఏం చేయాలి, 10a+b ఫార్ములాని మనం గుర్తు తెచ్చుకోవాలి. సో ఇది డివిజిబుల్ అవుతుందా లేదా అని మనం టెస్ట్ చేసుకొని మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఈ ఫార్ములా గుర్తు రాకపోతే ఇది కంపల్సరీగా గుర్తు తెచ్చుకోవాలి. 10a+b ఫార్ములా తీసుకొని సో ఈ విధంగా మనము రాసుకోవాలి. a-2b ఫామ్లోకి వచ్చేసింది ఫైనల్గా, ఎవెన్చువల్గా డెరైవ్ చేస్తే ఇక్కడ a-2b అనేది వచ్చింది. సో a-2b మనకు డివిజిబుల్ అవుతే a-2b వాల్యూ ఏంటి, a-2b వాల్యూ అంటే సింపుల్గా లాస్ట్ డిజిట్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి మల్టిప్లై చేసి. ఈ విధంగా మనము 7 డివిజిబిలిటీ రూల్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఏంటంటే 13 డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 13. సేమ్ ప్రొసీజర్ మనం ఒకసారి మళ్ళీ ఫాలో అవుదాం. 13x అనుకుందాం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు n, దట్ ఈజ్ ఈక్వల్ టు 10a+b. ఎందుకంటే n అనేది డివిజిబుల్ బై 13 అనుకున్నాం కాబట్టి 13x అనే వాల్యూ తీసుకున్నాం. దీన్ని నేనేం చేస్తాను, ఇప్పుడు 13xని ఇప్పుడు 10aని 13a మైనస్ 3a+b అంతేనా, ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ వాల్యూని 13a ఇప్పుడు ఇంటూ 4 చేస్తాను, ఇంటూ 4 మొత్తం టోటల్ 4 చేసుకుంటాను. అంటే 13 అంటే 52x ఈజ్ ఈక్వల్ టు 4n అంతేనా, 4n. ఇక్కడ కూడా మల్టిప్లై బై 4 చేయాలి కదా, అంతే కదా. ఇంటూ 13 ఇంటూ 4a మైనస్ 12a+4b అంతేనా వాల్యూ. ఇప్పుడు చూడండి 13a ఇంటూ 4 ఇది ఆల్వేస్ డివిజిబుల్ బై 13, ఇది నాకు అవసరం లేదు. ఇప్పుడు 12a మైనస్ 12a+4b వాల్యూ ఒకటి మాత్రం ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, -12a+4bని వాల్యూ ఏం చేస్తున్నాం, -13a+a+4b అంతేనా. ఇప్పుడు చూడ ఏమొచ్చింది ఇక్కడ, ఇది 13a వచ్చింది కదా, ఇక్కడ 13a అంటే ఇది కూడా డివిజిబుల్ బై 13. సో నాకు రెస్ట్ ఏం మిగిలింది, a+4b అనే వాల్యూ మిగిలింది. ఇప్పుడు చూడండి a+4b వాల్యూ 13తో డివిజిబుల్ అయితే, ఓకేనా, 13తో డివిజిబుల్ అయితే సో హోల్ నంబర్ కూడా, టోటల్ నంబర్ ఇచ్చిన ఒరిజినల్ నంబర్ కూడా 13తో డివిజిబుల్ అవుతుంది. సో ఇదే ఫార్ములాని, ఇదే డెరివేషన్ని మనం సింపుల్గా ఎలా రూల్గా మార్చుకోమో చూడండి. టేక్ ద లాస్ట్ డిజిట్ అండ్ మల్టిప్లై ఇట్ బై 4 అండ్ యాడ్ ఇట్ టు ద రిమైనింగ్ నంబర్. ఇఫ్ ద రిజల్ట్ ఈస్ డివిజిబుల్ బై 13 దెన్ ద ఒరిజినల్ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 13. ఇందాక 7లో ఏం చేసాం, సేమ్ 7లో ఏమొచ్చింది, a-2b వచ్చింది. సో దానికి మీనింగ్ అంటే ఏంటి, మనం తీసుకున్న మీనింగ్ లాస్ట్ డిజిట్ని 2తో మల్టిప్లై చేసి రిమైనింగ్ నెంబర్తో సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు 7తో డివిజిబుల్ అయితే హోల్ నెంబర్ డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ ప్లస్ వచ్చింది కదా, ఇక్కడ ఏం చేయాలి, అడిషన్ చేయాలి. సో మనం ఈ ప్లస్ ఎట్లా వచ్చింది, మనం ఈ విధంగా డెరైవ్ చేసుకున్నాం. సో ఈ ఫార్ములాని మీరు ఈ రూల్ని గుర్తుపెట్టుకోలేకపోతే ఈ ఫార్ములాని మనం డెరైవ్ చేసుకోవాలి. ఇది చాలా యూజ్ అవుతుంది ఇలాంటి నంబర్స్కి. 13, 17, 19, 23 ఈ నంబర్స్ అన్నిటికీ కూడా మనం 7కి ఈజీగా చేయగలుగుతాం. 7 అనేది ఈజీగా మనం ఏదైనా భాగాహారం వేసుకొని చేయొచ్చు ఇలా, ఓకేనా, బ్రాకెట్స్లో. కానీ ఈ దాన్ని మాత్రం చాలా డిఫికల్ట్. 13, 17, 19, 29, ఓకేనా, 23, 31, ఓకేనా, 43, 41 ఈ నంబర్స్ అన్నిటికీ మనం అంత ఈజీ కాదు చేయడం. కాబట్టి మనం ఏం చేయాలంటే వీటికి ఈ ఫార్ములాని డెరైవ్ చేసుకోవాలి, ఓకేనా. సో మనం ఇచ్చిన ఫార్ములా ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, టేక్ ద లాస్ట్ డిజిట్ అండ్ మల్టిప్లై ఇట్ బై 4 అన్నాడు. సో ఏదైనా ఒక నంబర్ తీసుకుందాం, 143 ఒక నంబర్, ఓకేనా. ఇప్పుడు ఇది ఈ నంబర్ ఉంది, టేక్ ద లాస్ట్ డిజిట్ అన్నాడు 4 అంతేనా, 3 అంతేనా, 3 ఇంటూ 2 దట్ ఈస్ ఈక్వల్ టు మల్టిప్లై బై 4 అన్నాడు. 4 అంటే ఎంత, 12 ఎంత వచ్చింది, 12 అండ్ యాడ్ ఇట్ టు రిమైనింగ్ నెంబర్ అంటే ఎంత, 14 యాడ్ అన్నాడు. 14 + 2 ఈజ్ ఈక్వల్ టు 26. సో 26 అనేది 13తో డివిజిబుల్ అవుతుంది. 13తో డివిజిబుల్ అయిందంటే ఏంటి, ఈ 143 అనేది హోల్ నెంబర్ కూడా, టోటల్ ఒరిజినల్ నెంబర్ కూడా 13తో డివిజిబుల్ అవుతుందని దాని మీనింగ్, ఓకేనా. ఇప్పుడు ఇంత సింపుల్గా వచ్చేసింది, ఇది చేసేసినాం. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి 3, 9, 3, 6, 1, 2.
సో ఈ నంబర్ 13తో డివిజిబుల్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయాలి. సో మనం ఇలా టెస్ట్ చేసుకోవడానికి ఇలా చేసుకుంటూ పోతే టైం వేస్ట్ అవుతుంది మనకు. సో మనం 13తో డివిజిబుల్ అవుతుందా లేదా అని మనం ఏ విధంగా టెస్ట్ చేయాలి, మనకున్న డివిజిబిలిటీ రూల్. ఓకేనా. A+4B ఫార్ములా ఏంటి? ఏ అంటే వాల్యూ అంటే ఎంత, ఇది. ఓకేనా. 39 3 6 1. 4B వాల్యూ ఎంత, 8. అడిషనే కదా, ప్లస్ ఉంది కాబట్టి ఎంత వచ్చింది ఇక్కడ, 39 3 6 9. ఓకేనా, 369. సో ఇది ఎం అనుకుంటే ఇప్పుడు వచ్చిన వాల్యూ ఎంత, ఎన్ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని మళ్ళీ సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేయాలి కదా. ఎన్ వాల్యూ 13తో డివిజబుల్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయాలి. ఎన్ వాల్యూ డివిజబుల్ అవుతుందా లేదంటే ఏం చేయాలి, మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఫస్ట్ ఫార్ములానే యూస్ చేయాలి. ఏంటి, ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా చేసేస్తాను. 9 అంటే ఏంటి, +18 యాడ్ ఓకే 4 కదా, 36 యాడ్ చేసేసిన. ఓకేనా. 36 ఎంత వచ్చింది, 36 9 3972. ఓకేనా. 3972 మళ్ళీ 2ని కొట్టేసిన. ఇంటూ 4 అంటే ఎంత, 8. 50 405. మళ్ళీ ఏం చేయాలి, 5 20 60 అనేది 13తో డివిజిబుల్ అవ్వదు. కాబట్టి ఈ హోల్ నంబర్ మనం తీసుకున్న నంబర్ ఏంటి, 39 3 6 1 2 అనే నంబర్ 13తో డివిజిబుల్ అవ్వదు. ఓకేనా. ఈ విధంగా మనము సాల్వ్ చేసుకోవాలి వీటిని, 13 యొక్క డివిజిబిలిటీ రూల్ని. ఓకేనా. మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్. 2760 ఓకేనా. ఈ నంబర్ 13తో డివిజిబుల్ అవుతుందా లేదా అని మనం టెస్ట్ చేద్దాం. సో మనకి ఇచ్చిన ప్రిన్సిపల్ ఏంటి, A+4B వాల్యూ అంతేనా. ఏ వాల్యూ ఎంత ఇక్కడ, ఈ ఇక్కడ దాకా 27 దాకా ఏ వాల్యూ. సో నేనేం చేస్తాను ఇప్పుడు, 27 4B వాల్యూ ఎంత, 28 యాడ్ చేసేస్తాను డైరెక్ట్గా. ఎంత వచ్చింది వాల్యూ, 15 5 0627. ఓకేనా. 276055. సో మళ్ళీ ఇక్కడ దాకా అయిపోయింది. మళ్ళీ ఇంటూ 4 ఎంత, మళ్ళీ 20. ఓకేనా. 27625. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దాకా మళ్ళీ 20. 2782. ఓకేనా. మళ్ళీ ఇక్కడ దాకా అయిపోయింది, మళ్ళీ 8. 16 8 286. ఓకేనా. మళ్ళీ ఇక్కడ దాకా 24 దట్ ఈజ్ ఈక్వల్ టు 12 52 అనేది డివిజబుల్ బై 13. సో మళ్ళీ ఇక్కడ దాకా తీసుకున్నా కూడా 8 8 5 13. సో 13 ఈజ్ డివిజబుల్ బై 13. 52 డివిజబుల్ బై 13. సో ఈ నంబర్ తీసుకున్న ఈ నంబర్ కంప్లీట్గా 13తో డివిజబుల్ అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రొసీజర్ ఫాలో అవ్వాలి 13కి. కాబట్టి ఒకవేళ మీకు ఎవరికైనా గుర్తు రాకపోతే ఈ ఫార్ములా మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి, A+4B ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎలా వచ్చిందని మనం డెరైవ్ చేసుకున్నాం. సింపుల్గా ఈ నంబర్ని ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే ఎప్పటికైనా మర్చిపోయే ఛాన్స్ ఉంది. సో మనం ఎలా చేస్తున్నాం అనే డెరివేషన్ గుర్తుపెట్టుకుంటే మ్యాక్సిమం మనకు గుర్తుంటుంది. సో అదేవిధంగా 17కి ఏంటి ఫార్ములా మనం చెక్ చేద్దాం. టేక్ ద లాస్ట్ డిజిట్ అండ్ మల్టిప్లై ఇట్ బై 5 అండ్ సబ్స్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ ద రిమైనింగ్ నంబర్. సో ఈ ఏమన్నాడు ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నంబరు 34 తీసుకుందాం. ఓకేనా. 34 ఏమన్నాడు, టేక్ ద లాస్ట్ డిజిట్ అండ్ 4 అన్నాడు, అండ్ మల్టిప్లై ఇట్ బై 5 అన్నాడు, 20. ఓకేనా. అండ్ సబ్స్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ ద రిమైనింగ్ నెంబర్ అంటే 3 -20 దట్ ఈస్ ఈక్వల్ టు -17 డివిజబుల్ బై 17. కాబట్టి ఈ ఫార్ములా ఈ విధంగా వర్క్ అవుతుంది. సో ఈ ఫార్ములా ఎలా వచ్చిందో మనం డెరైవ్ చేద్దాం. ఓకేనా. సో ఇదే దాన్ని మళ్ళీ ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. 51. ఓకేనా. టేక్ ద లాస్ట్ డిజిట్ అన్నాడు, ఏమంటే 5. 51 వద్దు, ఇది 0 వస్తుంది. 153. ఓకేనా. 153. ఇది కూడా 0 వస్తుంది. 68 తీసుకుందాం. ఓకేనా. 68. ఇప్పుడు చూద్దాం.
టేక్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ద నంబర్ 8 అంటే మల్టిప్లై ఇంటూ 5 అన్నాడు, ఓకేనా, 40 అండ్ సబ్స్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ ద రిమైనింగ్ నంబర్ దట్ ఈస్ ఈక్వల్ టు -34 వాల్యూ 34 డివిజబుల్ బై 17 కాబట్టి ఈ తీసుకున్న 68 నెంబర్ కూడా డివిజబుల్ బై 17. ఈ విధంగా వాడు ఇచ్చిన ఫార్ములా. సో ఈ ఫార్ములాని మనం డెరైవ్ చేద్దాం ఏ విధంగా వచ్చింది అనేది. సో నేనేం చేశానంటే ఎన్ అనేది ఒక నంబర్ ఎన్, ఓకేనా, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ నంబర్, ఓకేనా, దాని వాల్యూ ఏంటి, ఎన్ అనేది ఫస్ట్ కండిషన్ అనేది ఎన్ ఈజ్ డివిజబుల్ బై ఎన్ ఈజ్ ఎన్ ఈజ్ డివిజబుల్ బై 17 అనుకుంటా, ఓకేనా. సో ఎన్ వాల్యూ నేనేం తీసుకుంటా అంటే 17x అనేది అనుకుంటా, ఎందుకంటే ఎన్ వాల్యూ డివిజబుల్ బై 17. సో ఎన్ నేనేం రాసుకుంటా, సింప్లిఫై ఫామ్లో 10a ప్లస్ బి ఫామ్లో రాసుకుంటా, అంతేనా. 10 ప్లస్ 17 10 ప్లస్ సారీ 10 ప్లస్ 7 అంతేనా, దీని వాల్యూ ఈ విధంగా రాసుకుంటాం. ఏ వాల్యూ ఎంత 1, ఇక్కడ బి వాల్యూ 7, ఆ విధంగా రాసుకుంటాం ప్రతి ఇందాక లాస్ట్ 7కి సంబంధించిన దాంట్లో మనం చెప్పుకున్నాం కదా ఎలా అని మనం నంబర్స్ని ఎలా రాసుకుంటాం అనేది. సో 10a ప్లస్ బి ఫామ్లోకి రాసేసుకున్నాను నేను, ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ వాల్యూని సింపుల్గా 17a మైనస్ 7a, ఓకేనా, ప్లస్ బి, అంతే కదా. ఈ వాల్యూ ఎంత వచ్చింది, ఇది 10a ప్లస్ బి, అంతే. అది వాల్యూ ఎలా ఉందో అలానే రాసుకుంటున్నాం. సో ఇప్పుడు నాకేమైంది అంటే ఇక్కడ 7 వాల్యూ అనేది 17 వాల్యూ ఈ విధంగా రాసుకున్న తర్వాత 17 ఆల్రెడీ 7తో డివిజబుల్ అవుతుంది. సో నాకు టెస్ట్ చేయాల్సిందంతా ఈ నెంబర్తో మాత్రమే, అర్థమైందా. -7a ప్లస్ బి, ఓకేనా, -7a ప్లస్ బి. సో ఈజ్ ఈక్వల్ టు 17a మైనస్ 7n, ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 17x. సేమ్ ఏం చేంజెస్ చేయలేదు, నేను ఇంటూ 5 చేసుకుంటాను, ఇంటూ 5, ఓకేనా. ఇక్కడ టోటల్గా ఇంటూ 5, ఓకే. ఇప్పుడు ఏమొస్తుంది 17a ఇంటూ 5, ఓకేనా, మైనస్ 7a ఇంటూ 5 ప్లస్ 5b, ఓకేనా. ఇప్పుడు చూద్దాం 17a ఇంటూ 5 అనేది ఆల్వేస్ డివిజబుల్ బై 17. దీని గురించి నాకు ఎటువంటి బాధ లేదు, ఇది రిమూవ్ చేసేసుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 7 ఇంటూ 5 35a మైనస్ 35a ప్లస్ 5b, ఓకేనా. 35ని ఏని నేను రాసుకున్నానంటే మైనస్ 34a, ఓకేనా, మైనస్ 34a మైనస్ ఏ ప్లస్ 5b, అంతేనా. దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు కదా, దీని వాల్యూ ఎక్కడ చేంజ్ అవ్వలేదు, ఈ వాల్యూ అంతా కలిపి కూడా 35, ఓకేనా. ఇప్పుడు 34 ఆల్వేస్ డివిజబుల్ బై 7, ఎందుకు 34 అనేది 17తో డివిజబుల్ అవుతుంది. సో నాకు ఇది కూడా అవసరం లేదు ఇప్పుడు, ఈ పార్ట్ కూడా. రిమైనింగ్ పార్ట్ ఏంటి, -a ప్లస్ 5b, ఓకేనా. -a ప్లస్ b అంటే నేను -1తో మల్టిప్లై చేసుకుంటే a మైనస్ 5b. సో మనకు అనుకున్నది ఏమొచ్చింది, a మైనస్ 5b. a మైనస్ 5b ఫార్ములాని మనం ఏం రాసుకున్నాం, ఇప్పుడు చూడండి ఏ వాల్యూ అంటే ఏంటి, రిమైనింగ్ నంబర్ ఇక్కడ ఉన్నది. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు 187, ఓకేనా, 187ని నేనేం రాసుకుంటాను, 18 ఇంటూ 10 ప్లస్ 7, అంతేనా. ఈ వాల్యూ 18 ఇంటూ 7 ప్లస్ 7. సో ఏ వాల్యూ ఎంత ఇక్కడ 18, బి వాల్యూ ఎంత 7. సో మనకి తీసుకున్న వాల్యూ మనకి ఇచ్చిన రూల్ ప్రకారం ఏంటి, మల్టిప్లై ద నంబర్, ఓకేనా, మల్టిప్లై ద లాస్ట్ నంబర్ విత్ 5 అన్నాడు, 5 ఇంటూ 75, 5 ఇంటూ 7 అండ్ సబ్స్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ ద రిమైనింగ్ నంబర్ అన్నాడు. రిమైనింగ్ నంబర్ అంటే 18. సో ఇప్పుడు చూడండి మనకి సింపుల్గా ఏ వాల్యూ ఎంత 18, అంతేనా, -35, ఓకేనా. సింపుల్గా వచ్చేసింది కదా. రిమైనింగ్ వాల్యూ ఏ అంటే ఏంటి, రిమైనింగ్ వాల్యూ -5b. సో ఇక్కడ ఇచ్చిన మన రూల్ అనేది ఈ ఫార్ములా నుంచి డెరైవ్ చేసుకున్నాం. ఏ అనేది ఏంటి, రిమైనింగ్ నంబర్ ఇక్కడ, ఓకేనా. 187లో లాస్ట్ డిజిట్ కాకుండా ఉన్న మిగతా వాల్యూ ఏ, రిమైనింగ్ నెంబర్లో నుంచి 5bని తీసేసుకున్నాం, -5b. సో ఈ 5 అంటే బి అంటే వాల్యూ ఎంత, లాస్ట్ డిజిట్. సో ఈ విధంగా దీనికి ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక వాల్యూ చేసుకున్నాము మనం, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొకటి 17తో డివిజబులా కాదని ఒక నంబర్ ఏం చేసుకుందాం,
2023. ఈ నంబర్ 17తో డివిజబుల్ కాదా మనం చెక్ చేద్దాం, చూద్దాం ఇప్పుడు. ఓకేనా, ఈఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా ఇప్పుడు చూద్దాం. మనకి ఇచ్చిన A-5B కదా, ఏ వాల్యూ ఎంత 202, ఓకేనా, మైనస్ 5 ఇంటూ బి అంటే ఎంత 3, 15 ఎంత వచ్చింది వాల్యూ 1279, 2 ఎంత 197, ఓకేనా, ఈ వాల్యూ వచ్చింది. సో ఎన్ ఇప్పుడు ఎం ఈజ్ ఈక్వల్ టు ఇది. సో ఎం అనేది 17తో డివిజబుల్ అవుతుందా లేదంటే మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ సేమ్ A-5B ఫార్ములా తీసుకోవాలి. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు వాల్యూ ఎంత ఇక్కడ 7, ఓకేనా, 35 మైనస్ 19, 12లో 5 పోతే 7, 9లో 187 ఇది, ఓకేనా, 187. ఇప్పుడు చూడండి, ఏ వాల్యూ ఎంత 18 మైనస్ 35 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 17. సో ఈ 2023 అనే వాల్యూ కంప్లీట్గా 2023 వాల్యూ కూడా 17తో డివిజబుల్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా ఈ ఫార్ములాని A-5Bని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రతి దానికి ఈ ఫార్ములా అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చినదంతా మనకు వస్తుందో రాదో తెలియదు, గుర్తుంటుందో ఉండకపోవచ్చు. సో మనం ఏం చేయాలి, దాన్ని డెరైవ్ చేసుకోవాలి ఎలా వచ్చింది. సో A-5B. సో నెక్స్ట్ దీనికి ఏంటి, డివిజబిలిటీ రూల్ ఆఫ్ 13కి A+5B దీని వాల్యూ ఎంత వచ్చింది, A+4B. నెక్స్ట్ 7కి ఏంటి, A-2B, ఓకేనా, A-2B ఎక్కడ ఉంది, ఇక్కడ A-2B ఈ ఫార్ములా. 13కి ఏంటి, A+4B. నెక్స్ట్ 17కి ఏంటి, A-5B. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్కి ఏంటి 19 ఏం చెప్తుంది, టేక్ ద లాస్ట్ డిజిట్, మల్టిప్లై ఇట్ బై 2 అండ్ యాడ్ ఇట్ టు ద రిమైనింగ్ నంబర్. ఇఫ్ ద రిజల్ట్ ఈస్ డివిజబుల్ బై 19, ద ఒరిజినల్ నంబర్ ఈజ్ ఆల్సో డివిజబుల్ బై 19 అన్నాడు. సో ఏదైనా ఒక నంబర్ని తీసుకుందాం, ఓకేనా, 209, ఓకేనా. టేక్ ద లాస్ట్ డిజిట్ 9, ఓకేనా, మల్టిప్లై ఇట్ బై 2తో మల్టిప్లై చేసినాం అండ్ యాడ్ ఇట్ టు ద రిమైనింగ్ నంబర్ అన్నాడు. సో 20 + 18 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 20 + 18 వాల్యూ 20 + 18 దట్ ఈజ్ ఈక్వల్ టు 38 ఈజ్ డివిజబుల్ బై 19. కాబట్టి హోల్ నంబర్ 209 అనేది డివిజబుల్ బై ఏంటి 19. సో ఈ ఫార్ములాని మనం డైరెక్ట్గా గుర్తుపెట్టుకున్నప్పటికీ ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేది మనం డెరైవ్ చేసుకుందాం. ఒకసారి ఎలా వచ్చిందో చూద్దాం. సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ చూడండి, నంబర్ n అనుకుంటా ఒకటి, ఓకేనా, n ఈజ్ ఈక్వల్ టు 19x, ఓకేనా. ఇది n వాల్యూ నేనేం రాసుకుంటా, 10a + b అని రాసుకుంటాను మన సింపుల్గా, ఓకేనా. ఇప్పుడు చూద్దాం, ఇదే వాల్యూ నేనేం చేస్తానంటే 19a - 9a + b, ఓకేనా. ఈ 19a ఈ వాల్యూ ఎప్పటికీ చేంజ్ అవ్వలేదు, 10a అలాగే ఉంది, ఓకేనా, ఏం చేంజ్ అవ్వలేదు. సో ఇప్పుడు 19a పోయింది ఎందుకంటే 9తో డివిజబుల్ అవుతుంది. ఇప్పుడు మనకు టెస్ట్ చేయాల్సింది 9a + b వాల్యూని నేను టెస్ట్ చేయాలి. 9a + b వాల్యూని మాత్రమే టెస్ట్ చేయాలి. ఈ వాల్యూ 19తో డివిజబుల్ అయితే హోల్ నెంబర్ కూడా డివిజబుల్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, నేను మల్టిప్లై బై 2 చేసుకుంటా, అంతా 2 చేసుకుంటా. సో -18a + 2b, ఓకేనా. దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 19a - 19a + a + 2b అంతేనా. 19 ఆల్రెడీ డివిజబుల్ బై 19. సో నాకు ఇది కూడా, ఈ పార్ట్ కూడా సైడ్ అయిపోయింది. మిగిలిన పార్ట్ ఏంటి, a + 2b. సో a + 2b అనేది డివిజబుల్ బై 19తో అయితే సో ఇచ్చిన ఒరిజినల్ నంబర్ కూడా, ఓకేనా, 19తో డివిజబుల్ అవుతుంది. సో ఈ ఫార్ములా, ఈ డెరివేషన్ ఇక్కడ రాసిన ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే a + 2b అనే ఫార్ములా నుంచి వచ్చింది. సో ఏమన్నాడు అక్కడ, ఇప్పుడు చూద్దాం, 209 అనే నంబర్ తీసుకున్నప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, 20 × 10a + b 9 అంతేనా. ఏ వాల్యూ ఎంత, a
20, బి వాల్యూ ఎంత 9. ఓకేనా. సో వాడు ఏమన్నాడు క్వశ్చన్ దీంట్లో రూల్లో, టేక్ ద లాస్ట్ డిజిట్ అన్నాడు. ఈ వాల్యూలో లాస్ట్ డిజిట్ ఎంత 9. ఓకేనా. లాస్ట్ డిజిట్ ఎంత 9, లాస్ట్ డిజిట్ 9 అండ్ రిమైనింగ్ నెంబర్ ఎంత 20. అంతేనా, రిమైనింగ్ నెంబర్ 20. సో ఇప్పుడు మనకి ఈ ఫార్ములాలో ఏంటి, 10a+2b అంటే ఎంత, రిమైనింగ్ వాల్యూ ఎంత 20 ప్లస్ 2b అంటే 2 into ఎంత 9, దట్ ఈస్ ఈక్వల్ టు 38. సో ఇది డివిజబుల్ బై 19. ఓకేనా. ఈ విధంగా మనకు ఈ ఫార్ములా అర్థమవుతుంది. సో మనం ఇంకొక పెద్ద నంబర్ని తీసుకుందాం, ఏదైనా ఒక నంబర్ని. ఓకేనా. ఏ నంబర్ తీసుకుందాం, 25 ఒక నంబర్. ఓకేనా. ఒక్క నిమిషం. 2527. ఓకేనా. 2527 అనేది డివిజబులా కాదా మనం టెస్ట్ చేద్దాం. సో మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి, లాస్ట్ డిజిట్ని మల్టిప్లై 2 చేసి రిమైనింగ్ నెంబర్కి యాడ్ చేయాలి. a+2b ఫార్ములా అదే కదా చెప్తుంది మనకి. ఏ వాల్యూ ఎంత, ఇక్కడ దీన్ని ఏం రాసుకోవచ్చు, 252 into 10 + 7. అంతేనా. ఏ వాల్యూ ఎంత 252 ప్లస్ 2b వాల్యూ ఎంత 14. అంటే ఎంత వచ్చింది 266 వచ్చిందా, 266. మళ్ళీ ఇది డివిజబుల్ అవుతుందా లేదంటే టెస్ట్ చేయాలంటే మళ్ళీ డివైడ్ చేసుకోవాలి. ఏ వాల్యూ అంటే ఎంత 26 ప్లస్ 12 ఎంత 38 ఈజ్ డివిజబుల్ బై 19. కాబట్టి ఇచ్చిన నంబరు ఎంత 2527 అనే నంబరు డివిజబుల్ బై 19 ఈ విధంగా. సో దీనికి ఇచ్చిన వాల్యూ ఈ విధంగా, దీనికి ఇచ్చిన ఈ వాల్యూ ఏంటి, ఫార్ములా a+2b. ఓకేనా. ఈ విధంగా కనుక్కోవాలి దీన్ని. ఈ ఫార్ములాని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డివిజబిలిటీ రూల్ ఆఫ్ 23 డివిజబిలిటీ రూల్ ఏం చెప్తుంది, టేక్ ద లాస్ట్ డిజిట్ అండ్ మల్టిప్లై ఇట్ బై 7 అండ్ యాడ్ ఇట్ టు ద రిమైనింగ్ నంబర్. సో ఈ ఫార్ములా ఇదేం చెప్తుంది, దీని మీనింగ్ సింపుల్గా, టేక్ ద లాస్ట్ డిజిట్ అంటే బి వాల్యూ, మల్టిప్లై ఇట్ బై 7b అండ్ యాడ్ ఇట్ టు ద రిమైనింగ్ నంబర్. అంటే రిమైనింగ్ నెంబర్ అంటే ఎంత, ఏ. సో ఏ ప్లస్ వాల్యూ ఎంత, a+7b. సో a+7b డివిజిబుల్ అయితే మిగతా డివిజిబుల్ అయినట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ నంబర్ తీసుకుందాం, 253 అనేది ఒక నంబర్ తీసుకుందాం. ఓకేనా. సో దీంట్లో ఏ వాల్యూ ఎంత, వీడు ఇచ్చినది నెంబర్ లాస్ట్ డిజిట్ ఎంత 3, పక్కకు తీసేసా. 3 ఇంటూ ఎంతతో మల్టిప్లై చేయమన్నాడు 7, ఇంత వాల్యూ ఎంత 21. సో 21ని ఏమన్నాడు రిమైనింగ్ నెంబర్, ఈ వాల్యూ తీసేసిన రిమైనింగ్ నెంబర్ ఎంత 25, యాడ్ చేయమన్నాడు 46 అనేది 23 డివిజబుల్ అవుతుంది. కాబట్టి హోల్ నంబర్ 253 అనేది కూడా డివిజబుల్ అవుతుంది. ఇది వాడు ఇచ్చిన కాన్సెప్ట్. సో ఈ వాల్యూ ఎలా వచ్చింది, ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది మనం డిస్కస్ చేసుకుందాం, ఒకసారి డెరైవ్ చేద్దాం. సో నేనేం చేస్తాను అంటే 23x అనుకుంటా నెంబర్ని, దాని వాల్యూ సింపుల్గా n అనుకుంటా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటా నేను, 10a+b ఫామ్లోకి రాసుకుంటా. అంతేనా. 10a+b సింపుల్గా వచ్చేసింది కదా. నెక్స్ట్ ఏం చేస్తాను అంటే నేను దీన్ని 23a మైనస్ 13a, ఓకేనా, ప్లస్ బి. ఈ వాల్యూ 10 వాల్యూ చేంజ్ అవ్వలేదు కదా, అట్లే ఉంది. ఇప్పుడు చూడండి, ఇది ఆల్రెడీ 23 డివిజిబుల్ అయిపోయింది. నేను ఇది కంప్లీట్గా తీసేసుకుంటాను, నాకు అవసరం లేదు. ఇప్పుడు నాకు రెస్ట్ మిగిలినది ఏంటో 13a+b. ఇది డివిజిబుల్ అయితే 23తో డివిజిబుల్ అయితే హోల్ నెంబర్ డివిజిబుల్ అయినట్టే. సో నేనేం చేస్తాను అంటే ఇప్పుడు ఈ నెంబర్ని 7తో మల్టిప్లై చేసుకుంటా. 7తో ఎందుకు మల్టిప్లై చేస్తున్నాను అంటే 23 ఇంటూ ఓకే ఒక్క నిమిషం చూద్దాం. 23 ఇంటూ 4 వాల్యూ ఎంత 92, అంతేనా 92. సో ఇప్పుడు చూద్దాం, 7తో మల్టిప్లై 91a ప్లస్ వాల్యూ ఎంత 7b, అంతేనా -91, అంతేనా. ఈ వాల్యూ 7తో మల్టిప్లై చేస్తున్నాం. సో ఇప్పుడు నేనేం చేయాలి, -92a ప్లస్ a+7b, అంతేనా, a+7b. సో 92a అనేది
23తో డైరెక్ట్గా డివిజబుల్ అవుతుంది. 23 అనేది 92కి ఫ్యాక్టర్ కాబట్టి నేను ఇక్కడ 92తో డివైజ్ 7తో మల్టిప్లై చేసుకున్నా. దీన్ని సింపుల్గా ఏ ప్లస్ ఎన్బి ఫామ్లోకి తెచ్చుకోవడం కోసం ఎన్ వాల్యూ ఏదైనా అవ్వచ్చు. -1 అవ్వచ్చు, -2 అవ్వచ్చు, -3, -4, -5, -∞, అప్ టు +∞, ఎక్సెప్ట్ జీరో. సో A+NB ఫామ్లోకి తెచ్చుకోవడం కోసం నేను ఇది ఈ విధంగా మల్టిప్లై చేశాను. సో ఇప్పుడు చూడండి 92 అనేది డైరెక్ట్ మల్టిపుల్ అవుతుంది 23కి. సో ఈ విధంగా ఇప్పుడు 93 నేను డైరెక్ట్గా డెలీట్ చేసుకుంటా. సో A+7B. సో వాడు ఇచ్చిన ఫార్ములా డెరైవ్ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ మనం ఏ ఫార్ములా డెరైవ్ చేసుకున్నామో అదే ఇక్కడ రాసుకున్నామా. సో వాల్యూ ఏం చెప్తాం మనం ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం 253 అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు ఇంకొక నంబర్ తీసుకుందాం. ఇంకొక నంబర్ 23కి సంబంధించింది ఏదైనా సింపుల్ నంబర్ ఒకటి 575 అనేది ఒక నంబర్ తీసుకుందాం. సో మనకి ఇచ్చిన ప్రకారం ఏంటి A+7B. ఏ వాల్యూ ఎంత 57 ప్లస్ 7B అంటే ఎంత 35 అంతేనా. ఎంత వచ్చింది 108 వచ్చింది 108. సో 108 23తో డివిజిబుల్ అవుతుందా లేదా. 92 కదా 108 ఎందుకు వస్తుంది. 35 ప్లస్ 5 ప్లస్ 3 ఎంత 2. 92 అనేది డివిజిబుల్ బై 23. సో A+7B ఫార్ములా సాటిస్ఫై అయింది. సో ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని. ఏ వాల్యూ ఎంత ఇక్కడ 57 ప్లస్ 7B వాల్యూ ఎంత 35 అంతేనా 92. సో ఈ విధంగా సాటిస్ఫై అయింది. సో ఇంకొక నంబర్ ఏదైనా మనం తీసుకుందాం. ఓకేనా. 4025 అనేది ఇంకో నెంబర్ తీసుకుందాం. 4025లో ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఇక్కడ 402. ఓకేనా. బి వాల్యూ ఎంత 5 ఇంటూ ఎంత మల్టిప్లై బై 7 అండ్ 35. 437 డివిజిబుల్ 23 కాదా మనకి ఇంకా తెలియదు. సో సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేద్దాం. 43 ప్లస్ 7 7 49 ఎంత 12 92. సో 92 is divisible by 23 కాబట్టి 4025 అనేది కూడా divisible by 23. ఓకేనా. ఈ విధంగా మనకు 23 ఫార్ములా మనకు ఈ విధంగా వచ్చింది. సో మనకు ఎప్పటికైనా కానీ ఈ ఫార్ములాస్ని ఈ టాపిక్ని గుర్తుకు పెట్టుకోవడం కంటే ఈ కాన్సెప్ట్ని మనం రాసుకున్న కాన్సెప్ట్ని మనకి ఎక్కడైనా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా ఈ ఎగ్జాంపుల్ ఈ ఒక్క క్వశ్చన్కే కాదు, నువ్వు ఏ ప్రైమ్ నెంబర్కైనా తీసుకున్నా ఇదే మెథడ్ మాత్రమే మనం యూజ్ చేయగలగాలి. యూజ్ అవుతుంది ఎప్పటికైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 31 ఉంది. సో ఇప్పుడు 31 ఉంది. 31ని ఎలా డెరైవ్ చేస్తావు, 37ని ఎలా డెరైవ్ చేస్తాం మనం, 41 ఎలా వస్తుంది అవన్నీ కూడా చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు 29కి డివిజిబిలిటీ రూల్ ఏంటి, టేక్ ద లాస్ట్ డిజిట్ మల్టిప్లై ఇట్ బై 3 అన్నాడు. సో రిమైనింగ్ నెంబర్ A+3B అన్నాడు దీని ఫార్ములా. సో A+3B అనేది ఎలా వచ్చిందో మనం చెక్ చేద్దాం. 29x = n అనుకుంటా. దట్ ఈజ్ ఈక్వల్ టు 10A+B. ఓకేనా. అర్థమైందా. నేనేం చేస్తాను డైరెక్ట్గా మల్టిప్లై బై 3 చేసుకుంటా ఇక్కడ. ఓకేనా. ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 30A+3B అంతేనా. 30Aని నేనేం చేస్తాను 29A+A+3B. 29 ఆల్రెడీ డివిజిబుల్ బై 29 కాబట్టి నా రెస్ట్ మిగిలిన పార్ట్ ఏంటి A+3B. A+3B అనేది 29తో డివిజిబుల్ అయితే ఆ హోల్ నంబర్ డివిజిబుల్ అయినట్టు. సో నేను ఎగ్జాంపుల్ ఏం చేస్తాను అంటే 319 అనేది ఒక నంబర్ తీసుకుందాం. ఓకేనా. 319. ఓకేనా. 319 అనే నంబరు 29తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఇప్పుడు ఏమన్నాడు మన ఫార్ములా ఏమొచ్చింది A+3B. ఏ వాల్యూ ఎంత ఇక్కడ 31, మిగిలిన వాల్యూ ఎంత 29, 9 వాల్యూ మిగిలింది B వాల్యూ. సో B వాల్యూ మనం ఏం చేయాలి 3 మల్టిప్లై చేయాలి. 3 × 9 వాల్యూ ఎంత 27. ఎంత వచ్చింది 58 వాల్యూ. సో 58 అనేది 29తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇచ్చిన నంబరు 319 అనేది హోల్ నంబర్ కూడా కంప్లీట్ నంబర్ కూడా
29తో డివిజబుల్ అవుతుంది దాని మీనింగ్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 20 జస్ట్ మనము ఇచ్చిన ప్రతి పాయింట్ కూడా ఈ రూల్ అంతా కూడా ఈ ఫార్ములా నుంచే డెరైవ్ చేయబడుతుంది. ఈ ఫార్ములా నుంచి మాత్రమే డెరైవ్ చేయబడుతుంది. సో 8091 ఈ నంబర్ డివిజబుల్ అవుతుందా లేదా మనం చెక్ చేద్దాం. సో దీంట్లో ఏ వాల్యూ ఎంత 801. సో ఏ ఏ ప్లస్ 3b వాల్యూ ఎంత 27. ఓకేనా. 828 మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ డెరైవ్ చేయాలి. సో ఏ వాల్యూ ఎంత 82. ఓకేనా. ప్లస్ 8 ఇంటూ 3 ఎంత 24. 106. ఓకేనా. 106 అనేది డివిజిబుల్ అవుతుందా లేదా తెలియదు, మళ్ళీ టెస్ట్ చేద్దాం. 10 ప్లస్ 28 వస్తుందా, సంథింగ్ ఈజ్ మిస్సింగ్. 828. ఓకేనా. 82 ప్లస్ 24 106. ఓకేనా. వన్ నాట్ సిక్స్ అంటే నెక్స్ట్ వాల్యూ ఎంత ఇప్పుడు చూడండి, మళ్ళీ 10 ప్లస్ 18. సో 28 వచ్చింది. 28 అనేది 29తో డివిజబుల్ అవ్వదు. సో ఈ వాల్యూ అనేది టోటల్ 29తో డివిజబుల్ అవ్వదు, నాట్ డివిజబుల్ బై 29. ఓకేనా. ఇంకొక నంబర్ ఏదైనా తీసుకుందాం. ఇంకొక నంబర్ ఏం తీసుకుందాం, 24273. ఓకేనా. 24273 ఈ వాల్యూ డివిజబుల్ అవుతుందా లేదా టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి, మనకు కావాల్సిన వాల్యూ a+3b అన్నాం. a+3b ఏ వాల్యూ ఎంత 2427 ప్లస్ 9 అంతేనా. దాని వాల్యూ ఎంత 2436. ఓకేనా. మళ్ళీ ఈ వాల్యూ ఎంత అయిపోయింది ఇక్కడ, ఇది ఎం అనే వాల్యూ ఏదో వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఇది డివిజబుల్ అవుతుందా లేదా టెస్ట్ చేయాలి కదా. సేమ్ ప్రొసీజర్ మళ్ళీ 243 ప్లస్ 6 ఇంటూ 3 18 ఎంత వచ్చింది 261. అంతేనా. 261. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఇంటూ 3 ఎంత వచ్చింది 26 ప్లస్ 3 ఎంత వచ్చింది 29. సో ఈ ఇచ్చిన హోల్ నంబర్ కూడా 29తో డివిజబుల్ అవుతుంది. ఈ విధంగా మనం దీన్ని సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 31కి సంబంధించిన డివిజబిలిటీ రూల్ తీసుకుందాం. 31. సో 31 డివిజబిలిటీ రూల్ ఎలా 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 తీసుకోవాలి చూద్దాం. దీన్ని ఏం రాసుకుంటాం, 31x ఈజ్ ఈక్వల్ టు n అంతేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు 10a ప్లస్ b అంతేనా. ఓకేనా. దీన్ని నేనేం చేస్తాను ఇప్పుడు ఇంటూ 3తో మల్టిప్లై చేసుకుంటాను. 10 అంటే 30a ప్లస్ 3b అంతేనా. 30a ప్లస్ 3b దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమైపోతుంది 31a మైనస్ ఏ ప్లస్ 3b. ఓకేనా. 31a ఈ వాల్యూ మారలేదు కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను, ఏ ప్లస్ 3b అనేది సాటిస్ఫై అయితే a+3b. సో ఇప్పుడు మళ్ళీ నేను -1తో మల్టిప్లై చేసుకుంటాను. a-3b వాల్యూ సాటిస్ఫై అయితే ఓకేనా. a-3b వాల్యూ 31తో డివిజబుల్ అయితే హోల్ నంబర్ కూడా డివిజబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుందాం, 341 అనే వాల్యూ తీసుకుందాం. సో 341 వాల్యూ a-3b ఫామ్లోకి రాసుకోవాలి. ఏ వాల్యూ ఎంత 34 -3 ఇంటూ b అంటే 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 31 డివిజబుల్ బై 31. సో 341 అనేది డివిజబుల్ బై 31 ఈ విధంగా మనం రాసుకోవాలి. అర్థమైందా. దీనికి వచ్చిన ఈ వాల్యూ ఎంత a-3b వాల్యూ. సో దీన్ని రూల్ మనం ఏం రాసుకుంటామంటే మల్టిప్లై ద లాస్ట్ నంబర్ విత్ 3 అండ్ సబ్స్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ ద రిమైనింగ్ నంబర్. అంతే కదా మనం చేసింది. ఏ వాల్యూ అనేది రిమైనింగ్ నంబర్, దీన్ని మల్టిప్లై బై 3 చేసినాం, దాన్ని సబ్స్ట్రాక్ట్ చేసినాం. సో ఇదే విధంగా మనం చేయాలి. దీనికి ఇంకా కొంచెం పెద్ద నంబర్ తీసుకుంటే 31కి సంబంధించిన నంబరు 961 తీసుకుందాం. 961. సో ఇప్పుడు ఏంటి ఏ వాల్యూ అంటే ఎంత a96 మైనస్ బి వాల్యూ ఎంత 3b అంటే ఎంత 3 ఇంటూ 1 3 అంతేనా. 90
93. సో 93 అనేది డివిజబుల్ బై 13. 13 వన్ జా 13, 31 వన్ జా 30, 31 త్రీ జా 93. సో 93 డివిజబుల్ బై 31. సో వాల్యూ ఎంత? 961 ఈజ్ డివిజబుల్ బై 31. ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి 31కి సంబంధించింది. నెక్స్ట్ మనం ఇంకా కావాలనుకుంటే 37కి వెళ్దాం, 41కి వెళ్దాం సింపుల్గా. ఓకేనా? 41 నెక్స్ట్ ఏంటి? 41x అనుకుంటా వాల్యూ. ఓకేనా? n ఈజ్ ఈక్వల్ టు 10a ప్లస్ b. ఎంతైనా ఫార్ములా నేను ఇంటూ మల్టిప్లై బై 4 చేస్తుంటా. 40a ప్లస్ 4b ఎంతైనా వాల్యూ. 41a మైనస్ a ప్లస్ 4b ఎంతైనా ఈ వాల్యూ ఏమొచ్చింది? a మైనస్ 4b. ఓకేనా? a మైనస్ 4b అనేది 41తో డివిజబుల్ అవుతుంది. a మైనస్ 4b అనేది 41తో డివిజబుల్ అయితే n వాల్యూ కూడా డివిజబుల్ అవుతుంది. సో ఈ విధంగా మనం సాల్వ్ చేసుకున్నాం. సో దీన్ని మళ్ళీ టెస్ట్ చేద్దాం. 451తో టెస్ట్ చేద్దాం. 451 అనేది డివిజబుల్ అవుతుందా లేదా? a వాల్యూ ఎంత? 45 మైనస్ 4 ఇంటూ 1 ఎంత? 41. సో ఈ ఫార్ములా మనకు వర్కౌట్ అవుతుంది. సో మనకు తెలియని కాన్సెప్ట్, తెలియని నంబర్లకు కూడా ఈ విధంగా మనము సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ వస్తుంది. 41 వచ్చింది. సో ఇప్పుడు చూద్దాం 49కి చూద్దాం. 49 అనేది కూడా 49 అనేది నాట్ ఏ ప్రైమ్ నెంబర్, 7తో డివిజిబుల్ అవుతుంది. సో ఇంకా ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి? 43 ట్రై చేద్దామా? 43 43x ఈజ్ ఈక్వల్ టు n, దట్ ఈజ్ ఈక్వల్ టు 10a ప్లస్ b. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తాను? ఇంటూ 4తో మల్టిప్లై చేద్దాం. అంతేనా? 40a ప్లస్ 4b, 43a మైనస్ 3a ప్లస్ 4b అంతేనా? మైనస్ 3a ప్లస్ 4b వాల్యూ వచ్చింది ఇక్కడ. ఓకేనా? మైనస్ 3a ప్లస్ 4b వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ నంబర్ని ఏదో ఒక నంబర్తో మల్టిప్లై చేయాలి. మైనస్ 3a ప్లస్ 4bని ఇంటూ 14తో మల్టిప్లై చేస్తాను. ఓకేనా? 14తో మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? మైనస్ 42a ప్లస్ 56 అంతేనా? 56b. 42ని ఏం రాయొచ్చు ఇక్కడ? మైనస్ 43a ప్లస్ a ప్లస్ 56b. 43 డివిజబుల్ బై 43 అన్నాం కాబట్టి a ప్లస్ 56b. ఓకేనా? ఈ వాల్యూ a ప్లస్ 56b వాల్యూ సాటిస్ఫై చేస్తుందా లేదా చూద్దాం. 43నే తీసుకుందాం డైరెక్ట్గా. ఇది చాలా పెద్ద పెద్ద నెంబర్లకి అయితే యూజ్ అవుతుంది, సింపుల్ నెంబర్లకి అంతగా యూజ్ అవ్వదు. సో ఇప్పుడు 56bని నేనేం రాసానంటే 43 ప్లస్ 13b రాయచ్చు కదా. సో ఇప్పుడు నేనేం చేస్తా? దాన్ని 43 ఆల్రెడీ డివిజబుల్ అయిపోయింది కదా, a ప్లస్ 13b రాసుకుంటా. ఓకేనా? a ప్లస్ 13b అనేది డివిజబుల్ అవుతుందా లేదా నేను చెక్ చేసుకోవాలి. ఓకేనా? a ప్లస్ 13b. సో ఇప్పుడు చూద్దాం. a ప్లస్ 13b వాల్యూ సాటిస్ఫై చేసింది. ఇప్పుడు నాకు సింపుల్గా 43 వాల్యూ తీసుకుందాం. ఏ వాల్యూ ఎంత? 4. b వాల్యూ ఎంత? 3. సో 13b వాల్యూ ఎంత? 13 ఇంటూ 3 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 43. సో మనకు వచ్చిన ఫార్ములా ఏంటి? a ప్లస్ 13b అనేది యూనివర్సల్గా వర్కౌట్ అవుతుంది అన్ని నంబర్స్కి. 43తో డివిజబుల్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయడానికి a ప్లస్ 13b. ఓకేనా? ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఏదైనా తీసుకుందాం. 43 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 37 టెస్ట్ చేస్తామా? 37కి 37 లేదు, సరే 37 ట్రై చేద్దాం. 37. ఓకేనా? 37 వాల్యూ ఇప్పుడు చూద్దాం. 37x అంతేనా వాల్యూ మనం అనుకునేది. 37x ఈజ్ ఈక్వల్ టు en, దట్ ఈజ్ ఈక్వల్ టు 10a ప్లస్ b. నేనేం చేస్తానంటే ఈ వాల్యూను మల్టిప్లై బై 4 చేసుకుందాం. 40a ప్లస్ 4b అంతేనా? ఇప్పుడు చూద్దాం. 40a వాల్యూ ఎంత? 37a ప్లస్ 3a ప్లస్ 4b అంతేనా? 3a ప్లస్ 4b వాల్యూ. ఓకేనా? 3a ప్లస్ 4b వాల్యూ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ వాల్యూను ఇంటూ 12తో మల్టిప్లై చేద్దాం. 36a
ప్లస్ 48b అంతేనా. 48b 36 అని ఉంది. 36 అండ్ 37a మైనస్ ఏ ప్లస్ 48b అంతేనా. ఏ మైనస్ 48b అనేది మనకు వచ్చిన వాల్యూ. ఇప్పుడు 48bని ఏం రాయొచ్చు నేను, 37b మైనస్ 11b రాయొచ్చా, అంతే కదా 48 వాల్యూ. సో ఏ మైనస్ 11b వచ్చింది మనకి వాల్యూ ఫైనల్గా ఎవెన్చువల్గా దీన్ని సాల్వ్ చేసుకుంటే. చూద్దాం ఏ సింపుల్గా చూద్దాం దీని వాల్యూ ఎంత వచ్చింది. ఇంటూ 4 చేసినామా, 40a ప్లస్ 4b వాల్యూ వచ్చింది. దీన్ని ఏం రాసుకుంటాను నేను, 37a ప్లస్ 3a ప్లస్ 4b వాల్యూ. 37 పోయింది, అవసరం లేదు నాకు ఇంకా అది వాల్యూ. నెక్స్ట్ ఏం వాల్యూ కావాలి నాకు, ఇప్పుడు 3a ఉంది. ఇప్పుడు నేను 12తో మల్టిప్లై చేసుకుంటాను. సో 36a ప్లస్ 48b వాల్యూ వచ్చింది. 36a వాల్యూ నేను మళ్ళీ ఏం రాసుకుంటాను అంటే 37a మైనస్ ఏ, ఓకేనా, ప్లస్ 48bని ఏం రాసుకుంటాను అంటే 37b ప్లస్ 11b అంతేనా, 48b సరిపోయింది కదా. ఇప్పుడు దీని వాల్యూ ఎక్కడ మారలేదు. 37 మళ్ళీ 37తో డివిజిబుల్ అవుతుంది, ఇది అవసరం లేదు. 37తో డివిజిబుల్ అవుతుంది, మైనస్ ఏ ప్లస్ 11b వచ్చింది వాల్యూ. సో ఇప్పుడు చూడండి, దీన్ని -1తో మల్టిప్లై చేసుకుంటే ఏ మైనస్ 11b. సో మనకి సింపుల్ వాల్యూ వచ్చిందా, ఏ మైనస్ 11b. సో ఈ వాల్యూని మనము ఒకసారి టెస్ట్ చేద్దాం. 407 ఏదైనా ఒక వాల్యూని తీసుకొని 407. సో ఇప్పుడు చూద్దాం ఏ వాల్యూ ఎంత ఇక్కడ, 40 మైనస్ 11 అంటే 11 ఇంటూ వాల్యూ ఎంత 7, 77 మైనస్ 40 ఎంత వచ్చింది 37 అంతేనా. 37 డివిజబుల్ 37. సో మనకి ఫార్ములా వర్కౌట్ అయిందా. సో యూనివర్సల్గా ఈ వాల్యూ ఏ మైనస్ 11b అనేది 37 యొక్క డివిజబిలిటీ రూల్ని టెస్ట్ చేస్తుంది. 37 డివిజబుల్ అవుతుందా లేదా టెస్ట్ చేయడానికి మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి కంప్లీట్గా, ఓకేనా. 37 ఇంకా ఏమైనా ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయా, 29కి రాసుకున్నాం ఆల్రెడీ, 29 అయిపోయింది, 31 అయిపోయింది, 37 అయిపోయింది, 41 కూడా అయిపోయింది, 41 43 కూడా అయిపోయింది, ఓకేనా. ఎక్కడ అయిపోయింది, 41 ఇక్కడ అయిపోయింది, నెక్స్ట్ 43 ఇక్కడ చేసేసుకున్నాం, 37 ఇంకా 47 ట్రై చేద్దాం. లాస్ట్ ఇది, ఓకేనా. ఈ సిరీస్లో డివిజబిలిటీ రూల్స్ 47 అనేది లాస్ట్. ఇంకా నెక్స్ట్ మనం ప్రాక్టీస్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. డివిజబిలిటీ రూల్స్, దానికి సంబంధించిన నంబర్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీద మనం ప్రాక్టీస్ సెషన్స్లోకి వెళ్ళిపోవచ్చు. 47కి సో ఇప్పుడు నేనేం రాసుకుంటాను, 47x ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, n దట్ ఈజ్ ఈక్వల్ టు 10a ప్లస్ b, ఓకేనా. 10a ప్లస్ b. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు డైరెక్ట్గా 5తో మల్టిప్లై చేస్తాను. 5తో మల్టిప్లై చేద్దాం, ఓకే. 50a ప్లస్ 5b, దీన్ని ఎలా రాయొచ్చు, 50ని 47a ప్లస్ 3a ప్లస్ 5b రాయొచ్చా, ఓకేనా. 5b రాసినాం. ఇప్పుడు 47 డివిజబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ నాకు అవసరం లేదు. నాకు మిగిలిన నెంబర్ ఎంత, 3a ప్లస్ 5b. సో 3a ప్లస్ 5bకి నేను సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇంటూ 33 చేసుకుంటాను, ఓకేనా. 31 చేద్దాం. 31 అంటే ఎంత, 93a ప్లస్ 155b అంతేనా, 155b వచ్చిందా. 93 వాల్యూని ఏం రాయొచ్చు అంటే 94a మైనస్
ఏ ప్లస్ 155 బి అంతేనా వాల్యూ. 93ని ఏం రాసుకుంటే ఈ విధంగా రాసుకుంటాం. 94 ఈజ్ డివిజబుల్ బై 47. సో నాకు ఈ వాల్యూ కూడా అవసరం లేదు. ఇప్పుడు నాకు మిగిలిన వాల్యూ ఎంత, మైనస్ ఏ ప్లస్ 155 బి. 155ని మనం ఏ విధంగా రాయొచ్చు, 47 ఇంటూ 3 21 141 బి ప్లస్ 14 బి రాయచ్చా, అంతేనా ఈ వాల్యూ మొత్తాన్ని. సో మైనస్ ఏ ప్లస్ 14 బి రాయచ్చు కదా. 141 అనేది 47తో డివిజిబుల్ అవుతుంది. ఈ వాల్యూ నాకు అవసరం లేదు. మిగిలిన వాల్యూ ఎంత, 14 బి. సో దీన్ని మళ్ళీ -1తో మల్టిప్లై చేసుకుంటే ఏమొస్తుంది, ఏ మైనస్ 14 బి, అంతేనా. సో ఏ మైనస్ 14 బి అనేది మనకు వచ్చిన వాల్యూ. సో దీన్ని కూడా టెస్ట్ చేద్దాం. సింపుల్ నెంబర్తో 47తోనే టెస్ట్ చేద్దాం. ఓకేనా. ఏ మైనస్ 14 బి 94తో టెస్ట్ చేద్దాం. ఓకేనా. 94 ఏ వాల్యూ ఎంత, 9 మైనస్ 4 ఇంటూ, ఓకేనా, మిగతా నెంబర్ ఎంత, 4 ఇంటూ 14 అంతే కదా. 14 బి, బి వాల్యూ ఎంత, 14. బి వాల్యూ ఎంత ఇక్కడ, 4 ఇంటూ 14. 14 4 ఎంత, 56 మైనస్ 9 దట్ ఈస్ ఈక్వల్ టు 47. 47 ఈజ్ డివిజబుల్ బై 47 కాబట్టి ఈ 94 కూడా డివిజబుల్ అవుతుంది. సో మనకు కావాల్సింది యూనివర్సల్గా ఈ ఫ్యాక్టర్ ఏ మైనస్ 14 బి అనేది యూనివర్సల్గా యాక్సెప్ట్ చేయబడుతుంది. సో మనకు వచ్చిన వాల్యూ ఏ మైనస్ 4బి అనేది దీనికి సంబంధించిన డివిజబిలిటీ రూల్, ఏ మైనస్ 14బి. ఓకేనా. 47కి సంబంధించింది. సో ఈ విధంగా మనం ఇంకా ఏదైనా 53కి రాయొచ్చు అలాగే. ఓకేనా. ఇంకా ఇంకా మనం ఎన్ని ప్రాబ్లమ్స్కైనా 61కి ఏ ప్రైమ్ నెంబర్కైనా ఇదే మెథడ్లోనే మనం సాల్వ్ చేయాలి. మనకు వచ్చే వాల్యూ డివిజబుల్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయడానికి ఈ విధంగా టెస్ట్ చేసుకోవాలి. సో ఈ సెషన్ ఇంతటితో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సెషన్లో మనం ఇంకా ఏం తెలుసుకుంటామంటే డివిజబిలిటీ మీద, నంబర్ సిస్టమ్స్ మీద ప్రాబ్లమ్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా సాల్వ్ చేయాలని అని చెప్పి. మెయిన్ ఫోకస్ ఏంటి అంటే ఏపీకి సంబంధించిన పోలీస్ ఎగ్జామ్స్, సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఇంకేమైనా ఎగ్జామ్స్, వాటి మీద ఫోకస్ చేస్తున్నాను. సో మీకు చాలా యూజ్ అవుతుంది ఈ ఎగ్జామ్స్కి సంబంధించి ఈ కాన్సెప్ట్స్ అనేటివి. థ్యాంక్ యూ.